వైసీపీ గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్రాజు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బర్మా క్యాంపు ప్రాంతంలో సుంకర ధనలక్ష్మి కుటుంబ సభ్యులు కూటమి అభ్యర్థులకు ఓటు వేశారని, వారిపై వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సానుభూతి పరులు చేసిన దాడిని విష్ణుకుమార్రాజు తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్ మీద తప్ప వేరే ఎవరి మీద తమకు నమ్మకం లేదని ఆయన అపాయింట్మెంట్ కోరామని తెలిపారు. అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత బాధితులతో కలిసి వెళ్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ దాడి ఘటనలో 10 మంది ప్రమేయం ఉందని, అందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత అది అయిపోయిన తర్వాత ఈ విషయంలో మాత్రం ఇంటికి షోడాకో లేదా వాటర్ బాటిల్ ఆడపిల్ల మీద తర్వాత న్యాయం ఏంటి చెప్పండి. మీరు వయసుని పిల్ల కదండి, అంటే పాడు చేసేయడానికి లోపలికి వచ్చారు. చెయ్యి పట్టుకున్నాడంటే అది పాడు చేయడానికే. ఇది నేను మాత్రం ఒప్పుకోను సార్. నా పిల్లల్ని చేయడానికి వచ్చారు. ఏదో ఆ పిల్లకి 24 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 23 సంవత్సరాలు. అంటే అమ్మాయిలు ఆడపిల్లలు ఉన్న బతకనబడుతుంది. స్టేషన్ కూడా ఇవ్వలేదండి. కేసేసుకొని 100 వాళ్ళు వచ్చారు. 100 వచ్చి వాళ్ళు తీసుకెళ్ళారు. ఎవరిని రావాలని ఆ లొకేషన్ అబ్బాయిని తీసుకెళ్ళారు. 10:30 టైంలో తీసుకెళ్ళిపోయి మా మధ్య మాకు అంబులెన్స్ మాకు తెలియలేదు. అంబులెన్స్ అండి మళ్ళీ ఫోన్ చేస్తాయి. మళ్ళీ ఫోన్ చేస్తాయి. అంబులెన్స్ తీసుకెళ్ళిపోయింది. పోలీసులు తీసుకెళ్ళిపోయారట. మాకు 12:30కి మా అమ్మ, మా చెల్లెలు, మా తమ్ముడు, మా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మందిలో వస్తే కేజీలు చెప్తారు. వాళ్ళు ముగ్గురే తీసుకెళ్ళారంటమ్మా. మేము ఆరుగురైతే ఒకళ్ళే తీసుకెళ్ళారంట అని చెప్పి నాకు చెప్పారు. అయితే ఒకళ్ళు తీసుకెళ్ళాలంటే 6 కొట్టేస్తారమ్మా, 10 మందిగా ఉన్నారు. నేను 4 ఫాల్స్లో పోయి ఆడమని ఉన్నారు. చిన్ని అని ఆవిడ బర్మా క్యాంప్లో చివరింట్లో ఉంటుంది. చాలా రౌడీలు ఆడమని కానీ అది కూతురు మమ్మల్ని అసలు బతకనట్లేదు. సొంత ఇల్లే కానీ మమ్మల్ని ఉండట్లేదు. ఆ ఊళ్ళోని ఎందుకు ఉండకూడదో తెలియట్లేదు. అడిగినందుకు కూడా తక్కువటేనండి. మేము ఎందుకు బర్మా క్యాంప్లో ఉండకూడదు అంటే మీరు ఉండకూడదు, మీరు అన్నింటికి వాదా ఇస్తారు. నేను కబుక్కునేది నోరు జారిపోయింది. టీడీపీ కేసు నాకు నోరు ఉండదండి. కబుక్కుని తలపు సారం తప్పను. మాకు నాకు ఇంటికి ఇచ్చారు. అంటే చెప్పకూడదంట. అడిగిందని చెప్పేసి అమ్మని లాగేసి పట్టుకొని వెళ్ళిపోయి అది పెద్ద కర్ర అని చెప్పిన కర్రతోని 2 సార్లు కొట్టారు. చాలా మొత్తం 24 కుట్లు పడ్డాయి. ఇప్పుడు ఒళ్ళంతా చాలా హూనంగా కొట్టేశారు. ఇదంతా మొత్తం వాచిపోయింది, చేతులు కాళ్ళు. తర్వాత తమ్ముడు వెళ్ళాడు. ఎందుకు అదే వెంటనే ఇంకా వెళ్ళడం కూడా లేదు. ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాడు అంతే. ఎందుకంటే మగపిల్లడు కదా, నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అమ్మ అనేసింది. నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను లాక్కొని వెళ్ళిపోయి చేయి పట్టుకొని. అందువల్ల అమ్మ తీసుకొని వస్తుంది. ఇంకేంటి వెంటనే తమ్ముడిని ఇలా పైన వేసుకొని 4 పట్టుకొని వెళ్ళిపోయారు. రౌడీజం ఎలా ఉందంటే అది రంగస్థలం సినిమాలో చూపిస్తారు కదా, హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతారు అన్నీని. అలా పట్టుకొని వెళ్ళిపోయినారు మా తమ్ముడిని. ఆయన తీసుకొని వెళ్తుంటే మాకు స్పృహ లేదు అసలు. పట్టుకొని వెళ్ళిపోయి గుద్దీసి 1 కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళిపోయారు. నేనేమో వెనకాతలు వెళ్ళినప్పటికీ గుండం దగ్గర అక్కడ గుండం జరుగుతుంది. ఒకళ్ళ తల్లి గుండం వేస్తారు. అక్కడేమో కొట్టేసి చేస్తున్నారు. చంపేశారేమో అని భయంతో ఇంకేంటి మా తమ్ముడు వెంటనే ఎలాగోలా వచ్చాడు. వాళ్ళందరినీ ఏంటి తోసుకున్నా సరే వాళ్ళు మాత్రం మేము పోలీసులు ఫోన్ చేస్తామని చేసి పెద్ద నోరెట్టగానే వెంటనే వదిలేశారు. చంపేద్దాం అనుకున్నారేమో. చాలా ఇదంతా మొత్తం వాడికేమో 7 కుట్లు, ఇక్కడ 12 కుట్లు, ఇక్కడ పైన ఒక 7 కుట్లు. వాళ్ళంతా ఊనం చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు. మంచిగా చదువు అసలు ఇప్పటికీ నాటాలని ఎంత మంచి మార్కులు వచ్చాయి, ఎంత మంచి గ్రేడ్ వచ్చిందో. వాడు చదువు పిచ్చే. ఒక్క ఎలక్షన్స్కి వచ్చాడు అంతే. ఆడు చేసిన దరిద్రం పని ఏంటంటే ఎలక్షన్స్కి రావడం, ఏపీ రావడం. శుభ్రంగా ఉండేవాడు హైదరాబాద్. అప్పటికి ఆడు రానని చెప్పేసి అన్నాడు, అమ్మ నాకు అసలు ఓపిక లేదు, నేను రాను. అక్కడంతా గొడవలు అవుతాయి. లాస్ట్ టైం కూడా అక్కలు వేసినప్పుడు కూడా దరిద్రం జరిగింది. ఇప్పటికీ మళ్ళీ వచ్చి నేను అన్నాడు. రామనికంటే ఓటేయి, అలాగా ఎలాగా నీకు హాలిడేసే కదని చెప్పేసి పిలిచింది. వాడు దరిద్రానికి వచ్చి ఇలా తన్ను కాయడానికి వచ్చినట్టున్నాడు.
ఆడు చదివినట్టు అంత బాగా చదువుతాడు. అసలు కాలేజ్కి వెళ్ళి అడిగితే టాపర్. అసలు వాడు ప్రాజెక్టులు ఇప్పటికి సెకండ్ ఇయర్ అయినా సరే ఇప్పుడు తీసుకున్నారు జేఎన్టీయూ వాళ్ళు. అంత మంచి ఏంటి చదువు. వాడు ఏం చేశాడు, ఒక్కరోజు కూడా ఎవరినేమన్నా నేనైనా అడుగుతాం ఎవరైనా ఏమైనా అంటే ఎందుకు అన్నారని చెప్పేసి అడగమా. ఎవరైనా ఏమైనా అంటే అడుగుతాం. వాడు మాత్రం ఎవరి జోలికి వెళ్ళడు, అడగడు. పోతే పోనీ అక్క అని చెప్పి వదిలేస్తాడు. పోతే పోనీ అమ్మ అనుకుంటే కుక్కలు మురుగుతాయి అన్నట్టు వదిలేస్తాడు. వాడు ఏం చేస్తాడు అసలు, చెల్లినేమో కాదు కడుపుతో ఉంది, కడుపు మీద 2 సార్లు తన్నారు. నేను పడుకొనే ఉన్నాను, అన్నీ చూస్తున్నాను, ఇలా పడుకొనే చూశాను మొత్తం అన్ని. అమ్మ పడిపోయింది, తమ్ముడు అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. చెల్లేమో వెళ్ళినందుకు దాన్నేమో తన్నేశారు, ఫోన్ తీసుకొని ఇసిరేశారు. చెల్లేమో ఏంటి పేరు పట్టుకొని పైకి ఇలా ఎత్తేసారు. ఏమైనా అయితే అది అసలు మనుషులేనా అసలు? ఒక్క ఓటు కోసమా? ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది. నచ్చిన వాళ్ళకి వేస్తాం, వాళ్ళకి ఎందుకు? మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్ అంట. ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళు మరి మా ఇంట్లో వాళ్ళు, మరి మా చుట్టాలు, మరి నేను మరి మా ఫ్యామిలీ వాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళతో గొడవలు ఆడతాం. వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదు. ఎప్పుడో మొహాలు చూసుకుంటూ ఉదయం లెగుస్తాం. మా పని మాది, మా హడావిడి మాది, అంతే. మాకే ఏంటి చాలా నరకేతలు, తమ్ముడికి చదువు అన్నీ మొత్తం అన్నీ టెన్షన్లో ఉంటాం. వాళ్ళ గురించి మాకెందుకు అసలు? ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి అక్కడ సిఏ గారి దగ్గర మాట్లాడించారంట. 5th Round పోలీస్ స్టేషన్ అంత వరస్ట్ ఇంకెక్కడ ఉండదు. దరిద్రగొట్టు పోలీస్ స్టేషన్ ఏమైనా ఉంది అంటే వైజాగ్లోని 5th Round పోలీస్ స్టేషన్. చెత్త పోలీస్ స్టేషన్. పోలీసులు మరీ దారుణంగా ఉన్నారు అక్కడ. ఎవడు డబ్బులు ఇస్తే వాడు మాట మాట్లాడేస్తాడు. నీదే 1,00,000 నువ్వు చేతిలో పెట్టావు, నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వమని అడిగారు. 1,00,000 రూపాయలు ఇస్తే నేను ఇప్పుడు వెంటనే నా వైపు మాట్లాడతాడు. అంత చెత్త. అడిగారు సార్. భవానీ ఏదో పేరు, భవానీ కాదు ఏదో పేరు, మేడం పేరు వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విధాలుగా వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగిందని తెలిసిన తర్వాత స్పందించింది కూటమి నాయకులే. అది టీడీపీయా, బీజేపీయా, జనసేన అనేది కాదండి, స్పందించారు. అలాగే ఎమ్మెల్యే గారు, కాబోయే ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి యొక్క దృష్టిలో వచ్చిన తర్వాత వారిని పిలిపించి ఈ మీడియా సమావేశం పెట్టింది వాళ్ళకి న్యాయం చేయడానికి. ఈ మీడియా సమావేశం పెట్టింది వాళ్ళు న్యాయం చేయడానికి. మీడియా ద్వారానే ఈ సమాజానికి, సభ్య సమాజానికి ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ దళితుల ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ యొక్క పరిధిలో కూడా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా రౌడీజం చేస్తుందనేది తెలియపరచడానికి. ముఖ్యంగా మీరు ఇక్కడ చూడాలి, ధనలక్ష్మి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళు దెబ్బలు తగిలిన వాళ్ళు 4గురిలో 3 ఆడపిల్లలు, 3 మహిళలు ఎంత దారుణంగా కొట్టారమ్మా. ఒకరొకరు రాండమ్మ ఇటు. అదే ఎంత దారుణంగా కొట్టారు. అలాగే వాళ్ళ అబ్బాయి చూడండి, తల పగిలిపోయింది, కళ్ళు వాసిపోయినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క ఇష్యూ ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఇది ఈ రకంగా కుటుంబ కలహాలు తప్ప వేరేది కాదని పోలీసు వాళ్ళు ఎలా నిర్ధారణకు వస్తారండి? ఎంక్వైరీ చేయాలిగా, వాళ్ళ యొక్క వాంగ్మూలం తీసుకోవాలిగా. ఆ వాంగ్మూలం రిజిస్టర్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ వ్యక్తులు ఎవరైనా సరే ఎవరి పేర్లు చెప్తున్నారో వాళ్ళు పిలిచి విచారణ చేయాలిగా. ఆ టైంలో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలిగా, పోలీస్ ఎంక్వైరీ చేయాలిగా. ఏ విధంగా ఒక ఎస్ఐయో, ఒక సిఐయో, లేకపోతే ఒక డీసీపీ గారు జరిగిన ఇష్యూకి ప్రెస్ వాళ్ళకి చెప్పేస్తారు ఇది ఇంట్లో జరిగే వాళ్ళ వ్యక్తిగత కలహాలని. ఇది కరెక్ట్ కాదండి. ఈ రకంగా కేవలం విశాఖపట్నం నార్త్ మన 49వ వార్డు బర్మా క్యాంపులోనే కాదు, రాష్ట్రం మొత్తం మీరే చూపెడుతున్నారు. ఏ విధంగా ఈ టీడీపీ, బీజేపీ, జనసేనకి ఓట్లు వేసిన వాళ్ళని ఏ విధంగా ఎమ్మటిపడి కొడుతున్నారో ముఖ్యంగా ఇవాళ టీవీల్లో కాదు, పేపర్లో మీరే చూశారు. డీజీపీకి కానీ, చీఫ్ సెక్రటరీకి కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పాడండి ఆయన? రేపు ఫలితాలు డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఇంకో 2 వారాలు ఈ రాష్ట్రంలో సిఐఎస్ఎఫ్ వాళ్ళు సెక్యూరిటీ పెట్టమన్నాడు. దాని అర్థం ఏంటి? ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట? అందుకే మీరు కూడా మాకు నమ్మకం ఉంది, ముఖ్యంగా ఈ యొక్క జర్నలిజం మీదే కాబట్టి, మీడియా మీదే కాబట్టి మీరు వాస్తవాలు తెలియపరచండి. ఎందుకంటే అన్యాయం జరిగిన చోట అన్యాయం జరిగిందని తెలియపరచకుండా ఈ రకంగా
ఈ అన్యాయం చేసిన వాళ్ళని వదిలేస్తే ఇంకా విచ్చలవిడిగా వాళ్ళు రెచ్చిపోతారని తెలియపరుస్తున్నారు. ఎలక్షన్స్ హడావుడి అయిపోయింది 13వ తారీఖు. జనరల్గా ఎలక్షన్స్ ముందు గొడవలు జరుగుతాయి, కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరగడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక మంచి సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నది ఈ వైఎస్ఆర్సీపీ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మన జిల్లాలోనే కాకుండా పల్నాడులో జరుగుతున్న గొడవలన్నింటినీ మనం చూస్తున్నాము, అట్లాగే తాడిపత్రిలో కూడా చూస్తున్నాము, అట్లాగే విశాఖపట్నంలో కూడా జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. అట్లాగే దీనికి కారణమంతా వైఎస్ఆర్సీపీ నేతల ప్రమేయం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే బర్మా క్యాంపులో ఎవరైతే మహిళ సుంకర ధనలక్ష్మి అనే ఆవిడ పాపం 25 సంవత్సరాల నుంచి ఒక పాన్ షాప్ పెట్టుకుని పాన్ షాప్ నడుపుకుంటూ ఉంటున్నప్పుడు 13వ తారీఖు ఓట్ల ఎలక్షన్కి వాళ్ళు కుమారుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి, అట్లాగే వాళ్ళ కూతురు కూడా అందరూ కూడా ఫ్యామిలీతోటి వచ్చి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టుగా పైకి చెప్పడం వలన జరిగిన సంఘటనలు మనమందరం అర్థం చేసుకోవాలి. సంఘటన ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు పొరపాటున సీక్రసీ మెయింటైన్ చేయకుండా ఓట్ల ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి మాకు అభిమానంతో విష్ణుకుమార్ రాజుకి ఓటేసాము, అట్లాగే సైకిల్ గుర్తుకి భరత్ గారికి ఓటేసామని చెప్పి వాళ్ళు చెప్పిన పిదప అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి హెరాస్మెంట్. అంటే ఆ బర్మా కాలనీలో బర్మా క్యాంప్లో ఎవరైతే రౌడీజం చేస్తూ విచ్చలవిడిగా తిరిగే ఆంబోతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నువ్వు వాళ్ళకి ఓటేసావు, ఈ మాకు వైఎస్ఆర్సీపీకి తప్ప ఇది మా వైఎస్ఆర్సీపీ అడ్డా అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు అత్యంత దారుణంగా కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ సుంకర ధనలక్ష్మి ఆవిడపైన దాడి చేయడం జరిగింది. అట్లాగే సుంకర నూకరత్నం ఆ అమ్మాయి డిగ్రీ చదివింది, ఆ అమ్మాయి పైన కూడా దాడి చేసి సుంకర రమ్య ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా కడుపు పైన తన్ని నానా హింసలు గురి చేశారు. అట్లాగే సుంకర మణికంఠ 20 సంవత్సరాల అబ్బాయి బీఆర్కి చదువుతున్నాడు, బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చరు, హైదరాబాద్లో చదువుతున్నాడు. ఓటు వేయటానికి ఇక్కడికి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి ఓటు వేయటానికి వచ్చాడు. ఓటు వేసాడు కదా, సంతోషంతో ఉన్నాడు. 15వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి మొదలైంది వాళ్ళకి నరకం. అంటే 13 అయిపోయింది, 14 అయిపోయింది, ఇష్యూ లేదు. సో 15కి మొదలైంది. 15వ తారీఖు మొదలుపెట్టి వీరు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే కంచరపాలెం పోలీస్ స్టేషన్ వారు ఇది ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి డైవర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా చాలా తప్పు. ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు. ఫ్యామిలీ ఇష్యూని పొలిటికల్ ఇష్యూ చేయవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఓట్ల ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ ముందు కూడా మేము ఎటువంటి పనులు చేయం. కానీ జరిగిన వాస్తవాల్ని బయట పెట్టడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈ భూలోక, భాస్కర్, లోకేష్, సాయి వీళ్ళంతా కూడా వీళ్ళు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో మణికంఠని ఇంటిలోంచి చిన్నపిల్లోడిని లిఫ్ట్ చేసినట్టు లిఫ్ట్ చేసి బయటికి వచ్చి ఏదైతే కర్రతోటి ఒక ఫెన్సింగ్ వైర్ ర్యాప్ చేసిన కర్రతోటి అత్యంత దారుణంగా బాది, అట్లాగే రాయితోటి కొట్టి నానా ఇబ్బందికి గురి చేసింది పై నలుగురు. అట్లాగే మళ్ళీ ఈ లోకేష్, భూలోక, ఆశ, చిన్ని, సాయి వీళ్ళంతా కూడా ఈ భూలోక తాలూకా రిలేటివ్స్. వీళ్ళు కూడా ఈ సుంకర ధనలక్ష్మి గారిని కొట్టడం జరిగింది. అట్లాగే ఎవరైతే కడుపు మీద అంటే మానవత్వం లేకుండా దుర్మార్గుడు అయిన ఈ లోకేష్, సాయి మానవత్వం కూడా లేదు. ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసినప్పటికీ కూడా పొట్ట మీద తన్ని, కడుపు మీద తన్ని ఇబ్బంది పెట్టింది వీళ్ళిద్దరూ, లోకేష్, సాయి, ఈ సుంకర రమ్యని. అట్లాగే ఈ లోకేష్, సాయి, ఆశ ఈ సుంకర నూకరత్నాన్ని బాధటం జరిగింది. ఈ అత్యంత దారుణమైన వ్యవహారము, ఒక రౌడీజము, గోండాయిజం జరుగుతూ ఉంటే
ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదా? ఇది ఫ్యామిలీ ఇష్యూ కింద డైవర్ట్ చేస్తారా? ఏదైతే మనం నూకాలమ్మ పండగ జరిగినప్పుడు నేను ఆ పండగ ముందు నేను వెళ్ళి వారిని కూడా కోరటం జరిగింది. దండం పెట్టి, అమ్మ మాకు ఓటేయండి, ధర్మాన్ని కాపాడండి అని చెప్పాను. వీళ్ళు ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు ఎవరైతే రాజకీయ నేతల ప్రమేయం ఉందా లేదా అనేది అది పోలీస్ వ్యవస్థ నిర్ణయించవలసిన అవసరం ఉంది. ఇది వాళ్ళ అడ్డా అంట. మా అడ్డాలో మీరెట్లాగా చేస్తారు అని చెప్పి, వైఎస్ఆర్సీపీ కాకుండా ఏ విధంగా చేస్తారని చెప్పి మాటలు మాట్లాడుతున్న గూండాలు, వైఎస్ఆర్సీపీ గూండాలారా మీకు రోజులు ముగిసినాయి అని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా డెమోక్రసీని అనుసరించి వాళ్ళు ఓటు వేస్తే వాళ్ళ పైన దాడులు చేస్తారా? దుర్మార్గుల. అట్లాగే ఎవరైతే ఈ ధనలక్ష్మి ఆమె ఉన్నారో వాళ్ళ చెల్లులు కూడా సింగపూర్ నుంచి వచ్చిన అమ్మాయి 12వ తారీఖుని ఓటు వేద్దామని చెప్పి సింగపూర్ నుంచి వచ్చి ఓటు వేసిన తర్వాత వీళ్ళ పైన 15వ తారీఖు రాత్రి దాడి జరిగితే ఎందుకు మా వాళ్ళని కొట్టారని అడిగితే వాళ్ళ పైన కూడా తిరగబడిన విషయం మనందరికీ తెలుసు. పైకి చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు సింగపూర్ వెళ్ళిపోవాలి, రేపు ఎల్లుండి వెళ్ళిపోవాలి, మేము ఎందుకు పోలీస్ కేసుల్లో ఇరుక్కోవటం అని చెప్పి వాళ్ళు బయటికి చెప్పలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గుల్ని ఏదో తూతూ మంత్రం కింద పెట్టి కేసుని డైవర్ట్ చేసి ఇదేదో ఫ్యామిలీ ఇష్యూ, ఈ తొక్క ఇష్యూ అని చెప్పి చేయటం అనేది కరెక్ట్ కాదు. అరే పోలీస్ వ్యవస్థ మీరు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రమేయం కూడా దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రమేయం ఉందని చెప్పి మాకు వచ్చిన సమాచారం. అట్లాగే ఇప్పటి వరకు 15వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు కేజీహెచ్కి వెళ్ళి కేజీహెచ్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ తిన్నంగా వాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ బతుకుతున్నారు తప్ప ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పోలా. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ గీతంలో ఒకసారి వెరిఫికేషన్ చేయించుకుని మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి కూడా పోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఇళ్లలో రక్తపు మరకలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కొన్ని వీడియోలు తీసి ఉన్నాయి వాళ్ళకి. ఆ వీడియోలు బయట పెట్టడానికి భయపడిపోతున్నారు. ఎందుకమ్మా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అంటే వెళ్తే అక్కడ చంపేస్తారేమో అని చెప్పి. అంటే ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు ఎవరో డీసీపీ గారు లేదు ఇది ఫ్యామిలీ ఇష్యూ. ఏంటి డీసీపీ గారు, ఇది ఫ్యామిలీ ఇష్యూ? ఇది మాకు సిపి గారి మీద తప్ప ఇంకెవరిపైన నమ్మకం లేదు. అంటే ఈ పర్టికులర్ ఇష్యూలో సిపి గారి అపాయింట్మెంట్ నేను కోరటం జరిగింది. వారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని నేరుగా సిపి గారి దగ్గరికి తీసుకువెళ్ళి వీరికి తగిన న్యాయం చేసే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఆందోళన అంటే ఈ ఇష్యూని వారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మా పైన ఉంది. అట్లాగే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో మొత్తం 10 మంది ఉన్నారు. నేను చెప్పిన పేర్లు కేవలం 6. రాత్రి జరిగిన విషయం కాబట్టి ఇంకా 4, 5 ఉన్నారని చెప్తున్నారు వారు. కాబట్టి ఈ 10 మందిని కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేసి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు వేయవలసిన నెసెసిటీ ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ విచ్చలవిడి రౌడీజాన్ని ప్రోత్సహించే వ్యక్తులు ఎవరో మీకు తెలుసు. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలక్షన్ ముందు 3 కొట్టినట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళు చెప్పారు, మరి ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదంటే, సార్ కంప్లైంట్ ఇస్తే మా ఎలక్షన్ అయిపోయాక మా సంగతి చూస్తామన్నారు సార్ అని చెప్తున్నారు. అంటే ఇది ఒక రాక్షస రాజ్య పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనపడుతుంది. అరే కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వకపోతే ఎట్లాగా, మీకు జరిగిన వాస్తవాలను ఇవ్వండి అంటే భయపడిపోతున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ వచ్చేస్తే మళ్ళీ మమ్మల్ని చంపేస్తారేమో సార్ అని. అంటే ఈ విధంగా ఉంది. మరి ప్రభుత్వము పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే
ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, డైరెక్ట్గా విక్టిమ్స్ ఉన్నారో వారిని కూడా మీ ముందు ప్రవేశపెడతాను. పాపము 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఇంటికి వెళ్లకుండా అక్కడ అదే బట్టలతోటి తిరుగుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉంది, మానవత్వంతో స్పందించవలసిన అవసరం ఉంది. కుటుంబ వ్యవహారం కాదు ఇది, కేవలం పొలిటికల్ వెండెక్టా తోటి పొలిటికల్గా వీళ్ళు విక్టిమ్స్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటు వేసినందుకు వాళ్ళు ఈ రోజు శిక్ష అనిపిస్తున్నారు. ఈ వైసీపీ గోండాల్ని మళ్ళీ వెనకాల సపోర్ట్ చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ. వైసీపీ గోండాలకి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. సిపి గారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళాలి, అందుకే సిపి గారు అపాయింట్మెంట్ అడిగాము. ముందు సిపి గారి ముందు ఫస్ట్ ఇప్పటివరకు పోలీసు వాళ్ళ ఇల్లు కూడా చూడలేదు, ఇంటిలో కూడా రక్తపు మడుగుల్లో ఉంది ఇల్లు. అసలు ముందు వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించాలి. ఎవడైతే 10 మంది ఉన్నారో 10 మందిని ముందు అరెస్ట్ చేసి లోపల వేయాలి, అప్పుడు కానీ వీళ్ళకి ప్రాణరక్షణ లేదు. సో కాబట్టి ముందు సిపి గారికి చెప్పి తర్వాత ఎలక్షన్ కమిషన్ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు డెఫినెట్గా చెప్తాం, కలెక్టర్ గారికి చెప్తాము. ఇప్పుడు ఇది అయిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి సిపి గారిని కలిసాక. వీళ్ళు తెలివి లేని పరిస్థితుల్లో, దెబ్బలు తగిలిన పరిస్థితుల్లో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఎమ్మెల్సీ రిపోర్ట్ ఒకటే ఉంది. అవన్నీ చేస్తాను సార్. రైట్ బస్ తప్పండి. ఎవరు సార్ వాళ్ళు? అసలు మా ఫ్యామిలీ సార్, అలా మా ఇంట్లో వాళ్ళ పోనీ చెప్పమనండి, మాకేమవుతారు పోనీ చెప్పమనండి. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వైసీపీ కండువా తప్ప పోలీసు డ్రెస్ లోనే వైసీపీకి పనిచేస్తున్నట్టు క్లారిటీగా ఉంది. అట్లాగే ఇంకొక మన ఎలక్షన్స్ లో కూడా వర్మ ఎవడో సెక్రటరీ, సచివాలయం సెక్రటరీ, పోలింగ్ బూత్ నెంబర్ 60లో వైసీపీ కార్యకర్తగా కాకుండా మరీ దారుణంగా పనిచేశాడు సచివాలయం సెక్రటరీ. మరి ఎలాగ కరుడుగట్టిన వైసీపీ నాయకులు ఉన్నారు. రేపు పొద్దున వీళ్ళు రిజైన్ చేసి మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్యేల కింద తయారవుతారు. పోర్ట్ సిఐ ఎంక్వైరీ చేయాలి, ఇది పూర్తి ఎంక్వైరీ చేయాలి. అందుకే